ఆయుధం నీకు విశ్వాసం ఉండాలి, నువ్వు యథార్థంగా ఉండాలి. రహస్యంగా నీ తండ్రి చూచినట్లు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేసుకో. మీ అందరికీ వందనాలు. ఒక అద్భుతమైన మాట చెప్పనండి, ఒక అద్భుతమైన మాట చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువు ముడితే కళ్ళు వచ్చాయి, కుష్ఠరోగులు బాగుపడ్డారు, మూగవారికి నోరు వచ్చింది, చెవిటి వారు విన్నారు, ఎంతమంది దయ్యముల చేత పీడించబడ్డారు మనందరికీ బాగా తెలుసు కదండి. యేసయ్య ఎన్ని అద్భుతాలు చేశారో బైబిల్ గ్రంథంలో. అద్భుతం జరిగిన ప్రతి సందర్భంలో కూడా యేసయ్య ఒక మాట పలికారు. ఈ మాట ప్రతి సేవకుడు, ప్రతి సువార్తకుడు చెప్పగలిగితే ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క దేవుని బిడ్డ దేవుని మీదే ఆధారపడతాడు. ఆమేన్ చెప్పండి. ఏంటో చెప్పనండి. యేసయ్య అద్భుతం చేస్తే ఏం చెప్పాడో తెలుసా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నీకు స్వస్థత ఇచ్చింది. ఆ 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి కొంగు ముట్టుకుంటే భయపడిపోయింది. ఎవరో నన్ను ముట్టారన్న ప్రభావం వెడలిపోయిందని యేసయ్య పలికి వెంటనే ధైర్యాన్ని కూడగట్టుకుని ఆయన ముందుకు వచ్చి భయపడుతూ అయ్యా వ్యక్తిని నేనేనయ్యా అని ఆయన ముందుకు వచ్చి నిలబడినటువంటి ఆ స్త్రీతో యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసండి? నీ విశ్వాసమే నిన్ను వచ్చగా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నీకు కార్యం జరగాలంటే విశ్వాసం నాకు ఉండాలా, నీకు ఉండాలా? ఎవరికి ఉండాలండి? పాస్టర్ గారికి ఉండాలా, విశ్వాసులకు ఉండాలా? విశ్వాసం. పాస్టర్ గారు చేస్తే అద్భుతాలు జరిగితే, కార్యాలు జరిగితే మెయిన్ నీకు విశ్వాసం ఉండాలిగా. నీకు దేవుడు చేయగలడన్న